బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులియన్ మార్కెట్లో నేడు పసిడి ధరలు దాదాపుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర నేడు నామమాత్రపు తగ్గుదలను నమోదు చేస్తుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,470 వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 1,38,840 వద్ద స్థిరంగా ఉంది. అటు వెండి ధర కూడా 2,54,900 మార్కును తాకింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సిడబ్ల్యూసీ తీసుకోబోయే నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్రనేతలు పాల్గొనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం అని చెప్పొచ్చు. ఢిల్లీ వేదికగా ఈరోజు 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలనుకుంటుంది కాబట్టి ఈ నెల 16 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా ఈ బిల్లులపైన ప్రధానంగా చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర కేబినెట్ ఇటీవల మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 816కు సంబంధించి కూడా లోక్సభ స్థానాలను పెంచి దాంట్లో 33% అంటే 273 సీట్లు మహిళలకు కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఇక ఇది వచ్చే అంటే 2029 వచ్చే ఎన్నికల నుంచి కూడా అమలు చేయాలని యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలను అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కావున ప్రధాన కారణంకి సంబంధించవచ్చు కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ బిల్లు తెస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ ఆరోపిస్తా ఉన్నది. ఇక డీలిమిటేషన్ కి సంబంధించి కావచ్చు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాను. ఎందుకంటే ప్రధానంగా డీలిమిటేషన్ తోటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే నష్టం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే లిమిటేషన్ లో ప్రధానంగా జనాభా ప్రతిపాదికనకు సంబంధించి కూడా లోక్సభ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలను పెంచే ఒక బిల్లును తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి ఇక దానికి అక్కడ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా అత్యధికంగా జనాభా కలిగి ఉంటారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభాకు సంబంధించి కూడా తక్కువగా ఉంటారు. కాబట్టి ఆ సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా నష్టం చేకూరే అవకాశాలు డీలిమిటేషన్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ప్రధానంగా దక్షిణ రాష్ట్రాల పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. ఇక అక్కడ సీట్లు పెంచి ఇక్కడ తగ్గించాలనే ఒక ఆలోచనతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ, అలయన్స్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇక దీనిపైన కూడా ప్రధానంగా గతంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలను కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పార్లమెంట్ లో ఈ బిల్లు పెడితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలన్నట్టుగా కూడా అప్పుడు సంబంధించి కూడా ఆమోదం తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా కేంద్ర పార్లమెంట్ కి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా ఇక మొన్న జరిగిన కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సరళిని సంబంధించి కూడా ఈ సమావేశంలో సమీక్షించబోతా ఉన్నారు. ఇక రాబోయే పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎన్నికలు, అలాగే తమిళనాడుకి సంబంధించిన ఎన్నికల పైన వ్యూహాలపైన, అలాగే గెలుపు వ్యూహాలపైన అనుసరించాలని కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలకు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ని ఈ కీలకమైన సమావేశంలో చర్చించబోతా ఉన్నది. ముఖ్యంగా సిడబ్ల్యూసి అనేది అత్యంత నిర్ణయాత్మకమైన కమిటీ కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో, ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దాంట్లో మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుందా, లేదా ఈ 2 బిల్లులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ఈ సమావేశంలో కీలకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా 28 నెలలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన అమలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలపైన పురోగతిపైన సీఎం రేవంత్ రెడ్డి అగ్రనేతలకు వివరించనున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత ప్రత్యేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మంత్రులు కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.
ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి, అలాగే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, ఇక మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు, ఇక ఓట్ చోరీకి సంబంధించి ఒక కార్యాచరణ నిర్విరామంగా కొనసాగుతా ఉన్నది. కాబట్టి మరోసారి దీనిపైన స్టాండ్ తీసుకునేందుకు టీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతున్నది, ఇప్పుడు నిన్న జరిగిన ఈ 3 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందా, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలతో సహా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్లమెంట్ లో ఈ బిల్లులపైన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఏదైతే ఈ ఇప్పుడు కొనసాగుతున్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పార్లమెంట్ వేదికగా కూడా ప్రజల ముందుంచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఇక ఈరోజు ఈ అంశాలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లంచ్కు ఆహ్వానించారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక భేటీ జరగనుంది. సొంత పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, స్థానిక రాజకీయ పరిణామాలపై జీవన్ రెడ్డి గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు, రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ వ్యవస్థ ఖరారు, సుమారుగా 40,000 కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముగిసిన అనంతరం సీఎం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ సందడి నెలకొంది. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ డే సందర్భంగా జిల్లా క్రీడా మైదానంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అధికారులు వైద్యులతో కలిసి ఆమె యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాను ఏదో ఒక రోజు చేసి వదిలేయడం కాకుండా నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శరీరానికి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందుతుందని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చునని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. చాలా ఈజీగా ఉన్నది. మరి మోటార్ సైకిల్ నడిపింది. మోటార్ సైకిల్ నడిపింది ఎందుకు గుర్తుందా? ఆ భ్రమరం చిన్నప్పుడు మొత్తం కూడా మోటార్ సైకిల్ లేకుంటే మోటార్ సైకిల్ నడుపుతున్నా అని చెప్పేసిన పిల్లలు ఎగిరేవాళ్ళు. అంటే చిన్నప్పుడు చేసే భంగిమలే ఈరోజు మనం చేసాం. చిన్నప్పుడు చేసే చైల్డ్ పోజ్ కావచ్చు, గర్ల్ పోజ్ కావచ్చు, లేకపోతే నాట్య సింబల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చేస్తున్నాం. ఈ నిత్య జీవితంలో మనకు మన ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇతర వ్యాపార రీత్యా కావచ్చు, ఇతర బాధ్యతల రీత్యా కావచ్చు, అవన్నీ మర్చిపోయినాం. హడావడిగా తిరగటం, హడావడిగా పడుకోవటం, హడావడిగా ఉద్యోగం రావటం. కానీ మన ఏదైనా ఏజ్ కి ఉంటే జస్ట్ ఇక్కడనే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పీఈటీస్ ఉన్నారు. సో నాకు ఇక్కడ నుంచి కనిపించినప్పుడు వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, కొంతమంది సరే ఫన్గా చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని మీ హెడ్కి కానీ, మీ నీస్కి కానీ, బ్యాక్కి కానీ సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని స్టార్ట్ చేయండి. కనీసం స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, మనకి టీచర్స్ కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొని జస్ట్ స్టార్ట్ సింప్లీ. ఫస్ట్ ఇది సింపుల్గా కూర్చోవడమే చాలా మందికి రావట్లేదు. సింపుల్గా బ్యాక్ స్ట్రేట్ అయితే మీరు కూర్చోవాలంటే అలవాట్లేదు. దాంట్లో కూర్చొని సింపుల్గా ఇది ఓం చేస్తేనే చాలా స్ట్రెస్ మనకి తగ్గి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు సంప్రదాయం ముట్టిపడేలా నిర్వహించిన భరతనాట్యం, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మిస్ ఇండియా దీప్తి, బీజేపీ నేత షేక్ షబానా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న ప్రముఖులను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. మంచి శకునములే అని అన్ని మంచి రోజులు వస్తా ఉన్నాయి. ఒకటి మార్కాపురం జిల్లా సాధించుకున్నాం. రెండు, మార్కాపుర్కి హార్టికల్చర్ హబ్బును తెచ్చుకుంటా ఉన్నాం. మూడు, వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేసుకోబోతా ఉన్నాం. నాలుగు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా మార్కాపూర్ నుంచి మన అమ్మాయి దీప్తి మిస్ ఇండియాగా ఎన్నిక కావటం, ఇవన్నీ మనకు మన ఊరికి, మన ప్రాంతానికి కలిసి వచ్చే అంశాలు. ఎందుకంటే మన జిల్లాలో ఎన్ని ఊర్లు ఉంటే మరి ఆ అదృష్టం మన ఊరికే వరించిందంటే. జగిత్యాల జిల్లా కోరుట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కీలక ప్రకటన చేశారు. సుమారుగా 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపిన ఆయన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకపై తాను తన చర్యలు చట్ట పరిధిలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల పక్షాన నిలబడతామని దేవ్జీ వెల్లడించారు. ఎందుకంటే మేము సోను సర్వీసులు చేస్తే లొంగిపోతాం. మేము వ్యక్తిగత జీవితానికి పరిమితమైతే లొంగిపోతాం. రాజకీయ నాయకుల అవి ఏం కాదు. అరెస్ట్ అయిన తర్వాత అనివార్యంగా బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించాం. ఇది మీ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్పింది. ఈ భవిష్యత్ కార్యాచరణ అంటే అది కూడా చెప్పున్నాను. ఇప్పటిదాకా ప్రజల కోసం పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా ప్రజల కోసం. అయితే ఈ పద్ధతి ఏంటిది? నిన్నటిదాకా ఆయుధం ఉంది, ఆయుధాన్ని వదిలిపెట్టి సమస్య లేదు అన్నారు కదా. అందుకోసం మేమేమంటున్నాము, చట్టబద్ధ పద్ధతిలో పనిచేయాలి అని అనుకుంటున్నాం కదా.
ఇప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి అన్నారు, కేంద్రం ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రి అన్నారు, బీజేపీ అన్నారు. 5వ సమస్య 5వ విషయానికి ఏం సమస్య లేదు, చట్టబద్ధంగా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చట్టబద్ధ పరిధిలో ప్రజలకు సమస్యలు, దైనందిన సమస్యలు ఉన్నాయి, మౌలిక సమస్యలు ఉన్నాయి, సమాజం అంతా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మౌలిక సమస్యలలో మనకి ఇప్పుడు కేవలము అంటే భూమి, ఇంతకుముందు మనం కూడుగుడ్డు నీడ అనేటోళ్ళం కదా, అవే కాదు. ఇప్పుడు సామాజిక సమస్యలు వేలైన దళితుల కుల సమస్యలు, ఆదివాసులకు వివక్షత, మహిళల మీద కుటుంబ సామాన్యం కదా, ప్రాంతీయ వివక్షత, తెలంగాణ ఒకటే కాదు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యలు ఉన్నంత కాలం పోరాటం అవసరమే కదా, అందుకోసం పోరాటాలు చేద్దామనేది అంతటా మా పార్టీ దేశవ్యాప్త పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాము. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల కార్యాలయానికి తాళం వేశారు. సిబ్బంది లోపలే బంధించి నిరసన తెలిపారు. గత 15 రోజుల క్రితం తహసీల్దార్ బదిలీపై వెళ్లగా కనీసం ఇన్ఛార్జ్ అధికారి కూడా లేకపోవడంతో అభ్యర్థులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అడ్మిషన్ల గడువు ముగుస్తున్నా ధృవీకరణ పత్రాలు అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి శాశ్వత అధికారిని నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సరిత సార్, నేను సాయి విద్యాలయం స్కూల్ టీచర్ని. యాక్చువల్గా మా పిల్లలకి 10 మెంబర్స్ సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు, అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేడం ఇలా మేము 10 డేస్ నుంచి తిరుగుతున్నాము, కనీసం వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఈరోజు రావడం జరిగిందండి ఇక్కడికి. సో ఇక్కడ చూస్తేమో పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరని చెప్తున్నారు. సో ఇలాంటి దాన్ని నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇన్ఛార్జ్ లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మేము అసలు అడ్మిషన్ చేసుకోము, 15కి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అండి, 15కి లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లల భవిష్యత్తు, దీనివల్ల పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సరిత సార్, నేను సాయి విద్యాలయం స్కూల్ టీచర్ని. యాక్చువల్గా మా పిల్లలకి 10 మెంబర్స్ సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు, అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మా కంప్లైంట్ గేట్ రాశాడు. గేట్ రాసిన తర్వాత ఇప్పటి వరకు రోజు సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు. అప్లై చేసి వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు. సరే ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు, ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆర్టీఓ దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎవరు ఛార్జ్ ఇవ్వకుండా, ఎవరైనా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల పోయినా ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోతారు. ఇక్కడ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇప్పుడు వాళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరికి ఛార్జ్ ఇవ్వలేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఇష్యూ చేసే పరిస్థితి లేదు. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది, 10th లాస్ట్ డేట్. పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఎక్కడైనా మద్రాస్ కానీ లేకపోతే బాంబేలో కానీ లేదా ఖరగ్పూర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఇంత ముందులాగా పరిస్థితులు లేవు. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏం చేసే పరిస్థితి లేదు. ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ ఆఫీసర్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నీచమైన పరిస్థితి ఉంది. ఇంతకంటే నీచమైన పరిస్థితి, నీచమైన డిపార్ట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. హైదరాబాద్ సిటీలో సేవా దృక్పథంతో వైద్యం అందిస్తున్న మినా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హజ్ యాత్రికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల పాటు ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ శిబిరం ఇవాళ రేపు కూడా కొనసాగుతుంది. అయితే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా అవసరమైన మెడికల్ కిట్లను కూడా పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ప్రారంభించారు. కరోనా కష్టకాలంలోనూ మినా ఆసుపత్రి అందించిన సేవలు మరో లేనివని కొనియాడారు. హజ్ యాత్రికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందుల కిట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి చైర్మన్ హిదియాతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో కార్డియాలజీ, ఆర్థోపెటిక్స్, గైనకాలజీ వంటి అన్ని విభాగాల్లో అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. క్యాంపులో డాక్టర్ హిదియాతుల్లా ఖాన్, డాక్టర్ సాహెబ్ షుకూర్,
డాక్టర్ బాసిత్ హుస్సేన్, డాక్టర్ జవాదులు యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శిబిరానికి వచ్చే రిజిస్టర్డ్ యాత్రికులందరికీ కూడా ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అల్లా హిదాయతుల్లా సార్ గారికి ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మహబూబ్నగర్ నివాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా హైదరాబాద్ నడిబొడ్డున మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక ముస్లిం తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒకసారి హచ్చుకోవాలని చెప్పి నిర్ణయం ఉంటుంది. దాంట్లో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. పేదవాళ్ళకు కొన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పే ఉద్దేశంతో హిదాయతుల్లా గారు కార్యక్రమం తీసుకొని 3 రోజులు 9, 10, 11 రోజులు ఈ మాసంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దాదాపు 40 రోజులు ప్రయాణం చేసి హజ్ యాత్రలు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, ముందే ప్రికాషన్ తీసుకొచ్చిన అవసరం ఏముంది, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏం కావాలి, ఆ మెడిసిన్స్కి ఒక కిట్ రూపంలో తయారు చేసి దాంతోపాటు వాళ్ళు అధ్యయనం చేయడానికే ఒక ఖురాన్ కాపీని కూడా చేసి జతపరిచి ఈరోజు హిదాయతుల్లా గారు వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఆ కార్యక్రమం చేశారు. బహుశా అనుకుంటా ఈరోజు తెలంగాణలో చాలా హాస్పిటల్స్, చాలా మల్టిప్లికేషన్ హాస్పిటల్ ఉండొచ్చు. కానీ ఈ జ్ఞానం కేవలము హజ్కు పోయే పిల్గ్రిమ్స్కు వాళ్ళ కనీస సౌకర్యాలు, కనీస వసతులు, అంటే వాళ్ళకి కావాల్సిన మెడికల్ అవగాహన కల్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మెడిసిన్స్ ఇవ్వే కార్యక్రమంలో ముందుకెళ్తారు. కాబట్టి నేను నిజంగా గర్వపడుతున్నా. ఆయన మహబూబ్నగర్ వాసి, మాలో ఒకరు, మాకు అన్నలాగా, మాకు పెద్ద దిక్కు లాక్కున్నాడు. కాబట్టి ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు హజ్ పిల్గ్రిమ్స్కి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. కాబట్టి నా తరఫున, నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా ముఖ్యమంత్రి గారి తరఫున, నా కార్పొరేషన్ తరఫున హాస్పిటల్లో వారికి చేతులు ఎత్తి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అంటే సార్, ఒక కార్యక్రమం చేయాలంటే ఒక్కసారి చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటిది వీళ్ళు ప్రతి ఏటా చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పుడు ఒకటే బాస్, మనిషి అన్నప్పుడు డాక్టర్ వృత్తి ప్రత్యేకత ఏంది? మానవునికి సమాజంలో సేవ చేయాలి. వాళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి అందించి మంచి సౌకర్యాలతో అతి తక్కువ ధరల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పేదలకు సాయం చేయాలి. ఆ సాయం చేస్తూ హజ్ యాత్రలో పోయే పుణ్యాత్ములు అందరికి అవకాశం, నాకు రాలే అవకాశం పోనీకి, ఇటువంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళను హెల్త్ పరంగా అవగాహన కల్పించి కాపాడే ఉద్దేశం చేసినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ హిదాయతుల్లా సాబ్. నమస్కారం, నేను మొహమ్మద్ ఉమేర్ కొత్వాల్, మహబూబ్నగర్ డివిజన్ 60 కార్పొరేటర్ని. ఈరోజు హైదరాబాద్లో మీనా హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్తాపూర్లో ఉన్నది. ఈ మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఇట్లా హజ్ పిల్గ్రిమ్స్కి ఒక హెల్త్ చెకప్ చేయబడుతుంది. ఆ హెల్త్ చెకప్లో ఐ చెకపే కాకుండా ఫుల్ బాడీ చెకప్ కానీ, ఇంకా ఫిజికల్ చెకప్ కానీ ఉంటుంది. ఈ హెల్త్ చెకప్లో ప్రతి సంవత్సరాలలాగా ఈ సంవత్సరం ఇట్లా హాజీలకి, ఎవరైతే హజ్ యాత్రకి వెళ్తారో ఆ హాజీలకి ఈ చెకప్ ఫ్రీ క్యాంప్గా పెట్టబడింది. ఈ క్యాంపు 9వ తారీఖు, 10వ తారీఖు, ఇంకా 11వ తారీఖు నాడు ఈ 3 రోజులు ఉంటుంది. ఈ క్యాంపు ఇదే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరంలో వీళ్ళు చేయబడుతుండ్రు. ఈ క్యాంపులో ప్రతి ఒక్క హాజీలు ఇక్కడ వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని ఫ్రీగా సహకరించుకొని వాళ్ళకి లంచ్ గిట్లా ప్రొవిజన్ ఉంది. ఇంకోటి ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇస్తుండ్రు వాళ్ళు, ఫ్రీ పీరియడ్స్ గిట్లా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. వీళ్ళు హజ్ పిల్గ్రిమ్స్కే కాకుండా మన తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ డైలీ రొటీన్ చెకప్లు గిట్లా చేయబడుతున్నారు. దాంట్లో ఇట్లా వాళ్ళకి ఒక ఫ్రీ ట్యాబ్లెట్స్ ఇట్లా ఇస్తారు. వాళ్ళకి ఎంతవరకు సాయం అయితే అంతవరకు వాళ్ళు కన్సెషన్గా చేసుకొని ఒక డాక్టర్ హిదాయతుల్లా సాబ్ అని ఒక సీనియర్ డాక్టర్ మీనా హాస్పిటల్ ఒక ఓనర్ హిదాయతుల్లా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే హెల్త్ చెకప్ జరుగుతుంది, నేను అనుకుంటా ఒక హెల్త్ చెకప్ చాలామందికి సహకరిస్తుంది. మనం ఇట్లా మీనా హాస్పిటల్కి వచ్చి దగ్గరున్న హాస్పిటల్స్తో కాకుండా మీనా హాస్పిటల్కి వచ్చి చాలామందితో కలిసి ఈ హెల్త్ క్యాంప్కి సక్సెస్ఫుల్ చేద్దామని కోరుకుంటున్నాను.